పోలీస్ శాఖలో ఉద్యోగం చేస్తావా, మంచి జీతం కూడా ఇస్తాం. ఐబొమ్మ రవికి పోలీసుల ఆఫర్ తిరస్కరించిన రవి, కరేబియన్ దీవుల్లో ఐబొమ్మ రెస్టారెంట్ పెడతా, ఆంధ్ర తెలంగాణ వంటలు రుచి చూపిస్తా, వచ్చే డబ్బుతో జీవితాన్ని ఆస్వాదిస్తా, పోలీసుల విచారణ వెల్లడించినటువంటి రవి అంటూ చూస్తున్నాం. సాంకేతికతపై పట్టుతో కొత్త సినిమాలను పైరసీ చేసి సినీ పరిశ్రమలకు చుక్కలు చూపించినటువంటి ఐబొమ్మ రవికి పోలీసులు ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. అతని తెలివితేటలు గుర్తించినటువంటి పోలీసు ఉన్నతాధికారులు బాగుగా పోలీస్ శాఖలోకి వచ్చి సైబర్ క్రైమ్ విభాగంలో పనిచేస్తావా, మంచి జీతం ఇస్తామని అడిగినట్లు తెలిసింది. రవి మాత్రం వారి ఆఫర్ను తిరస్కరించిన సమాచారం. ఇంబడి రవిని కస్టడీలోకి తీసుకొని విచారించిన పోలీసులు అనేక కొత్త విషయాలు రాబట్టినట్లు తెలిసింది. విచారణలో భాగంగా ఐబొమ్మ నీ బొమ్మ క్లోజ్ అయింది, తర్వాత ఏంటి అని పోలీసులు ప్రశ్నించగా, కరేబియన్ దీవుల్లో ఒక రెస్టారెంట్ పెట్టి తెలంగాణ ఆంధ్రతో పాటు దేశంలోని ప్రముఖ వంటకాలను అక్కడి ప్రజలకు రుచి చూపించి డబ్బు సంపాదిస్తానని రవి చెప్పినట్టు తెలిసింది. రెస్టారెంట్కు ఏం పేరు పెడతామని పోలీసులు ప్రశ్నించారు. ఐబొమ్మ పేరే పెడతానని రవి బదులివ్వడం విశేషం. కొద్ది రోజుల్లోని కరేబియన్ దీవుల్లోని అన్ని దేశాల్లో ఐబొమ్మ రెస్టారెంట్ శాఖలు ఏర్పాటు చేస్తానని, భారత వంటకాలకు అక్కడి ప్రజలు అలవాటు పడేలా చేస్తానని రవి చెప్పినట్లు తెలిసింది. సో అనుభవించు రాజా అదే లక్ష్యం, ఐబొమ్మ రెస్టారెంట్తో వచ్చే డబ్బుతో జీవితాన్ని ఉల్లాసంగా గడపడమే తన లక్ష్యమని రవి పోలీసులు చెప్పినట్టు తెలిసింది. అతను $1,00,000 వెచ్చించి కరేబియన్ దీవుల్లోని సెయింట్ కిట్స్ అండ్ నేవిస్ దేశ పౌరసత్వం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు సంపాదించిన 20 కోట్లు ఎంజాయ్ చేయడానికి 17 కోట్లు ఖర్చు చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఇకపై కూడా తాను అనుకున్నట్లుగానే వారానికో దోషం తిరుగుతూ తనకు నచ్చినట్లు హాయిగా గడుపుతానని వెల్లడించినట్టు తెలిసింది. కాగా రవి ఖాతాల్లో దొరికిన 3 కోట్ల డబ్బుతో పాటు హైదరాబాద్లోని ప్లాటు, విశాఖపట్నంలో ఉన్న ఆస్తులను సీజ్ చేసినట్టు పోలీసులు తెలిపారు. త్వరలోనే అతనికి బెయిల్ వచ్చే అవకాశం ఉన్నట్లు పోలీసు వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయంటూ చూస్తాను. సో ఈ కేసు అంత ఫిట్ కేసు కాదు, ఐబొమ్మ రవి కేసు అనేది ఫిట్ కేసు కాదు. ఎందుకంటే ఆయనే క్రైమ్ చేసింది ఇక్కడ కరేబియన్ దీవుల్లో క్రైమ్ చేసిండు. సో కరేబియన్ దీవుల్లో క్రైమ్ చేస్తే ఇక్కడ ఏ విధంగా నేర విచారణ చేస్తారు? ఇదే ఒక పెద్ద ప్రశ్న నడుస్తూ ఉంది. సో అందుకే ఆయనకి ఈజీగా బెయిల్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది. కరేబియన్ కంట్రీ నుంచి కనుక ఏదైనా బెయిల్ వస్తే మాత్రం 100% ఆయనకు పూర్తి స్థాయిలో బెయిల్ వచ్చేసి ఆయన మళ్ళీ ఆయనకున్నది ఏంది, ఇండియన్ పాస్పోర్ట్ కాదు, ఆయన సీజ్ చేద్దామంటే ఆయనకున్నది కరేబియన్ పాస్పోర్ట్. సో కరేబియన్ పాస్పోర్ట్ ఉంటాడు కాబట్టి ఆయన ఆటోమేటిక్గా వెళ్ళిపోతాడు కరేబియన్కి. వెళ్ళిపోయి అక్కడ రెస్టారెంట్ ఇంకేదేదో ప్రారంభిస్తా అని చెప్పేసి అంటా ఉన్నాడు. కానీ ఆయన చేసి మరి ఏం చేస్తారో చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో మొత్తానికైతే ఐబొమ్మ రవికి బెయిల్ రావడానికి అయితే చాలా ఛాన్స్ అయితే ఉన్నట్టు తెలుస్తూ ఉంది.